60 దాటాక 70 దాటాక చాలా కష్టమైన, మీకు ఇష్టం లేకపోయినా సత్యం చెప్పడం నాకు అలవాటు కాబట్టి చెబుతున్నా. 60 దాటాక గొప్ప వ్రతం ఏమిటంటే, గొప్ప నోము, మోగనోమును మించిన నోము లేదండి. మొత్తం నోరు మూసుకు కూర్చొని ఎదుటివాడు చెప్పకుండానే మూసేసుకోవాలి. అవసరమైతేనే మాట్లాడాలి. అదే శంకరాచార్య చెబుతున్నారు. వృధా వాక్యం సముచ్చార్యతం. అనవసరంగా మాట్లాడకు, పలకరిస్తేనే పలుకు. ఎవరేమన్నా పట్టించుకోక అంటారు. ఇంకా ముసలితనం వచ్చాక అంటారమ్మా, ఇదివరకులా మనం అన్ని పనులు చేయలేము, ఇదివరకులా అందరికీ అన్ని సాయాలు చేయలేవు. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళని నా సోదరులుగా సోదరీమణులుగా భావించి చెబుతున్నా. నాకు దాటాయి కాబట్టి అన్ని పనులు నెత్తి మీద వేసుకోకండి. పక్కింటి వాళ్ళు, పైవాటా వాళ్ళు, బంధువులు ఫోన్లు చేసి మీరు చేస్తే కానీ ఈ పని అవ్వదంటే నా వల్ల కాదమ్మా అని చెప్పేయండి. ఆ నో చెప్పడం కూడా అలవాటు పడాలమ్మా. చాలామందికి, ముఖ్యంగా మహిళలకి అలవాటు ఉండదు. ఆ మొహమాటం కారణంగా అన్ని నెత్తి మీద పెట్టుకుని బీపీలు షుగర్లు పెంచుకుంటారు బాగా.